హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మురళి. నేను మిగతా వాళ్ళలాగా మెయిన్ ఆదిరెడ్డిలాగా షార్ట్ అండ్ క్రిస్ప్ అని చెప్పి నేను మీ పావు గంట లేకపోతే 20 నిమిషాలు లేకపోతే అరగంట టైం నేను తినను. జస్ట్ ఓన్లీ 3 మినిట్స్‌లో ఏం జరిగిందో మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? నిన్న నైట్ ఫస్ట్ ఏం జరిగిందంటే, నిన్న మిడ్‌నైట్‌లోని మన హౌస్ ఓనర్స్‌కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే, వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్‌కొచ్చి వాళ్ళు ఒకళ్ళని నామినేట్ చేయాలి. అలా నామినేట్ చేసింది ఎవరినంటే సంజన నామినేట్ చేశారు. మార్నింగ్ మామూలుగా పాట అయింది, డాన్స్ అయింది. మన ఇమాన్యుల్ చాలా తుడిసి మలిసిపోతూ బొమ్మటికి నడుము నొప్పి వస్తున్నట్టుంది. చాలా బాధగా ఫీల్ అవుతూ మళ్ళీ ఏంటి బిగ్ బాస్ ఈ టాస్క్ అనుకుంటూ మళ్ళీ తుడుస్తూ బొమ్మలాగా ఇబ్బంది పడుతున్నాడు. శ్రీజాన ఇంకా ప్రియా ఏమొచ్చి టెనెంట్స్ ఫుడ్ మేము తినొచ్చు, మాకేం బిగ్ బాస్ చెప్పలేదు కదా అని తినడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమొచ్చి రాము తినకూడదు కదా అని సబ్జెక్ట్ చేస్తాడు. తర్వాత ఏమొచ్చి సృష్టి ఏమో ప్లేట్ వెనకలా అవుతుంది. ఇవన్నీ మరి మీకు డైరెక్ట్గా ఎపిసోడ్లో చూపించరు. ఇలాగ దీని మీద పెద్ద గొడవ జరుగుతుంది అనమాట. శ్రీజ ప్రియ కూడా చాలా పెద్ద గొడవ చేస్తారు ఈ టాపిక్ మీద. మీరు కూడా అప్పుడు నోటి దగ్గర అన్నం లాక్కున్నట్టే కదా అనేసి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. రాము బట్టలు ఉతుకుతుంటే శ్రీజాన హరీష్ పక్క నుండి నేర్పిస్తారు రాముకు బట్టలు ఉతకడం రాదంటే. ఓనర్స్ ఏమొచ్చి తనుజ చేసిన ఫుడ్ కి మెయిన్ గా ఆలు కర్రీకి చాలా సంతోషించి అక్కడ ఉన్న తనుజకి బర్నీకి కాఫీ ఇస్తారు. కాఫీ ఇచ్చినందుకే ఏదో పెద్ద వరల్డ్ కప్ వచ్చినట్టు బర్నీ కాఫీ అని అరుస్తాడు. ఫ్లోరస్ షైని ఏమొచ్చి బాత్రూమ్లు క్లీన్ చేయడానికని అసెట్ చేస్తాడు కదా కళ్యాణ్. ఫ్లోరస్ షైని ఏమొచ్చి సంజన ఏదో షవర్ జల్ వదిలిస్తున్నందుకు అనేసి చిన్నగా స్టార్ట్ అయ్యి గొడవ చిలికి గాలిబన్ అయిపోయి పెద్ద తుఫాన్ అయిపోద్ది అనమాట. అది పెద్ద గొడవ అయిపోద్ది. పెద్ద గొడవ అయిపోవడం తోటి అక్కడ మనీష్ శ్రీజ ఏమొచ్చి ఇప్పుడు ఓన్లీ జస్ట్ కంటెంట్ గురించి ట్రై చేస్తుంది, నామినేట్ చేసాం కదా అనేసి అంటారు. అలాగ అనడం అయితే నాకేం నచ్చలేదు. అక్కడికి వెళ్ళేదే కంటెంట్ ఇవ్వడానికి, మళ్ళీ కంటెంట్ గురించి అని పర్టికులర్ గా అనాల్సిన అవసరం ఏంటి? అయినా సరే సంజన బోల్డ్ సినిమాల్లో యాక్ట్ చేసింది, ఆవిడకి అసలు అవసరమే లేదు కంటెంట్. కానీ ఆవిడే వీక్ కంటెస్టెంట్ అని కూడా చెప్పొచ్చు, పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఇదంతా సాయంకాలం 4:52 వరకు జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను.